తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై BNS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయనకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపుల అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత రోజు మధ్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే తాజాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్ చిత్ర యూనిట్ వస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు. కానీ హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని పోలీసులు చెప్పారు. అలాగే వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాతపూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు సమాచారం ఇచ్చారు. అయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసుల మాట వినకుండా వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారు. రేవతి మృతి తర్వాత అల్లు అర్జున్ ను బయటకి పంపించగా వెళ్లే సమయంలో కూడా బన్నీ కారెక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం తెలిపారు. దానికి సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటకి వచ్చిన అల్లు అర్జున్ రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని PP కోర్టుకు తెలిపారు. పోలీసులు రిలీజ్ చేసిన లెటర్తో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.